ఆర్థికంగా సామాజికంగా వెనుకబడిన ముదిరాజులను బీసీఏలో చేర్చాలని ముదిరాజ్ హక్కుల సాధన సమితి రాష్ట్ర అధ్యక్షుడు జంగిడి శ్రీనివాస్ డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా సిద్దిపేట జిల్లా కేంద్రంలో మీడియాతో మాట్లాడారు. ముదిరాజులను బీసీ-డి నుంచి బీసీఏలోకి మార్చాలని బీసీ కమిషన్ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు గతంలో పలుమార్లు విజ్ఞప్తి చేశామని గుర్తు చేశారు. ముదిరాజుల న్యాయమైన డిమాండ్ను పరిష్కరించేలా రాష్ట్రంలోని కాంగ్రెస్, కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వాలు కృషి చేయాలని కోరారు. సీఎం రేవంత్ రెడ్డి ఎన్నికల హామీల్లో భాగంగా ముదిరాజులకు ఇచ్చిన వాగ్దానాలను నెరవేర్చాలన్నారు. సమస్యలు పరిష్కరించకపోతే రేవంత్ సర్కార్కు వ్యతిరేకంగా ఉద్యమాన్ని ఉధృతం చేస్తామన్నారు. భారతదేశానికి స్వతంత్రం వచ్చిన తర్వాత అంటే అప్పటికి తెలంగాణ ప్రాంతం అనేది భారతదేశంలో భాగం కాదు. తెలంగాణ ప్రాంతం కూడా ఒక దేశంగా ఉండేటువంటి ఈ ప్రాంతాన్ని మరి అప్పుడు ఈ తెలంగాణ ఒక ప్రాంతంగా ఉంటే మన పక్కకే ఇది కరెక్ట్ కాదనే ఉద్దేశంతో ఈ తెలంగాణను కూడా భారతదేశంలో కలపాలని మరి ఆడు తెలంగాణను భారతదేశంలో కలుపుతూ మరి ఏదైతే ఆంధ్రప్రదేశ్, ఆంధ్ర, రాయలసీమ ఆ రెండింటిని కూడా మాకు తెలంగాణకు అనుసంధానం చేసి ఆంధ్రప్రదేశ్గా అవతరించినప్పుడు మరి అప్పుడు ఉన్నటువంటి బీసీ కులగణన కావచ్చు, మొత్తం టోటల్గా కులగణన జరిగినప్పుడు ఆ బీసీ కులాలను ఏబీసీడీ వర్గీకరణ చేశారు. మరి ఏదైతే మరి మానవాళి మీద అధ్యయనం జరిగినప్పుడు మరి చేతి వృత్తుల మీద అధ్యయనం జరిగినప్పుడు మరి చేతి వృత్తులుగా మరి ఎవరికి వారుగా చెప్పుకోవడం జరిగింది. మరి చెప్పుకున్నటువంటి తరుణంలో మాకు అంటూ ఒక నాయకుడు ఆ కాలంలో లేనందున అప్పుడు మమ్మల్ని ఏం చేసిరంటే బీసీ ఏలో ఉండాల్సినటువంటి మమ్మల్ని బీసీ డీలోకి వేసి మరి చేతులు దులుపుకున్నటువంటి సందర్భం. ఎందుకు అనగా ముదిరాలకు ఎవరు కూడా అప్పుడు అధినాయకుడు లేడు, అడిగేటువంటి వాళ్ళు లేరు. మరి మిగతా వాళ్లకు నాయకులు ఉన్నారు కాబట్టి ఎవరెవరు ఎక్కడ గట్టిగా ఫైట్ చేసి కొట్లాడి వాళ్ళు మాట్లాడిరో మరి వాళ్ళని ఏలో బీలో అట్లా వాళ్ళని వర్గీకరణగా వాళ్ళని వేయడం జరిగింది. కానీ అందరికంటే దీనస్థితిలో ఉన్నటువంటి వాళ్ళు ఎవరయ్యా అంటే ముదిరాజు కులం మాత్రమే. ముదిరాజు, ముత్రాసి, తెనుగు, బంటి, కోలి. మరి మేము అత్యంత దీనమైనటువంటి పరిస్థితిలో ఉన్నటువంటి వాళ్ళము. అప్పటికే మేము అటవీ సంపద మీద బతుకుతున్నటువంటి వాళ్ళము. నిజంగా కూడా అప్పుడు కులగణన చేసినటువంటి కమిటీ మాకు న్యాయం కనుక చేయాల్సి ఉంటే కానీ ముదిరాజుని గిరిపుత్రులుగా మరి అప్పుడు వాళ్ళు సూచించాలి. కానీ ఇక్కడ ఏం జరిగింది, మా మీద కుట్రలు జరిగినాయి. కుట్రలు జరిగి ఏం చేశారు, ఈ జాతిని మరి ఎక్కడ కాకుండా చేయాలనేటువంటి ఉద్దేశంతో నాయకులు లేడు, అడిగేటువంటి వాళ్ళు లేరు కాబట్టి వీళ్ళని ఎన్లేసిన పడిపోతుంది, వీళ్ళని ఎన్లైనా కూడా వేయచ్చు అనేటువంటి సంకల్పంతో అప్పుడున్నటువంటి ప్రభుత్వము 1964లో మరి మమ్మల్ని బీసీ డీలో వేసి తీరని అన్యాయం చేసినటువంటి దాఖలాలు. మరి మేము ఆనాటి నుంచి ఇప్పటి వరకు కూడా బీసీ డి నుంచి ఏలోకి మార్చమని కొట్లాడుతూ ఉన్నాము. కొట్లాడేటువంటి క్రమంలో మాకు మాజీ స్వర్గీయ ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు మరి ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ముదిరాజులను బీసీ డి నుంచి ఏలోకి కలుపుతూ జీఓఎంఎస్ 2009 సంవత్సరంలో మరి ఒక జీవోని తీసుకురావడం జరిగింది. కానీ కొంతమంది మేమంటే గిట్టనటువంటి వాళ్ళు కోర్టుకు పోయి కోర్టులో వాళ్ళు కేసు వేయడం వల్ల అప్పటి కూడా మాకు సరైనటువంటి నాయకత్వం లేకపోవడము, మరి కోర్టులపైన అవగాహన లేకపోవడము, మరి ఇవన్నీ తోడైనాయి. కాబట్టి మరి ఎవరైతే వాళ్ళు కోర్టులో ఫీల్ చేసిరో మరి వాళ్లకు అనుకూలంగా మాకు ఇచ్చినటువంటి జీవోని కొట్టివేయడం జరిగింది. ఆ యొక్క జీవోని కూడా ఇవాళ సుప్రీంకోర్టులో మరి మేము సంవత్సరాల తరబడి అంటే 2009 నుంచి మొన్న బీఆర్ఎస్ గవర్నమెంట్ ఉండే వరకు కూడా మేము మరి సుప్రీంకోర్టులో మా పోరాటం అనేది కొనసాగింది. సుప్రీంకోర్టులో పోరాటం కొనసాగుతున్నటువంటి తరుణంలో మరి అప్పుడున్నటువంటి ప్రభుత్వం ఏం చెప్పింది అని అంటే మేము ముదిరాజులను బీసీ డి నుంచి ఏలోకి మారుస్తాము, లేదా ఇంకేదైనా ప్రత్యేకమైనటువంటి కేటగిరీని ఇస్తాము, కానీ దాని మీద అధ్యయనం చేస్తామని చెప్పడం వల్ల సుప్రీంకోర్టు కూడా ఏం సూచించింది, తక్షణమే ముదిరాజుల్ని బీసీ ఏలోకి మార్చడమా లేదా వాళ్లకు ప్రత్యేకమైనటువంటి రిజర్వేషన్ కల్పించడమా అని చెప్పడం జరిగింది. కానీ ఇవాళ ప్రభుత్వం మారిన తర్వాత ప్రభుత్వం మారేటువంటి సమయంలో మొన్న జరిగినటువంటి ఎన్నికల సమయంలో రేవంత్ రెడ్డి గారు ఏం చెప్పారు అని అంటే ముదిరాజులకు అన్యాయం జరిగింది కాబట్టి ముదిరాజుల కార్పొరేషన్ ఇస్తా, దాంతోపాటుగా నేను ముదిరాజుల్ని బీసీ డి నుంచి ఏలోకి మారుస్తూ ఏదైతే అప్పుడు ఇచ్చిరో జీవో 15 నేను ఇంప్లిమెంటేషన్ చేస్తా అని చెప్పి మరి కామారెడ్డి సభలో చెప్పడం జరిగింది. ఇది జీర్ణించుకోలేనటువంటి కొంతమంది దుర్మార్గులు
అంటే ఈ మధ్యలో మరి మా కేటీఆర్ గారు కావచ్చు, మరి అదేవిధంగా వివేకానంద కావచ్చు, ఇట్లా కొంతమంది ముద్రాల గురించి చర్చ జరుగుతూ ఉంది. మొన్న ఏదైతే బడ్జెట్ సమావేశం జరిగిందో, బడ్జెట్ సమావేశంలో అసెంబ్లీలో మరి వారు మా స్థితిగతుల మీద మరి వాళ్ళు మాట్లాడడం జరిగింది. బీసీ డి నుంచి బీసీ ఏలోకి మార్చాలని చెప్పడం జరిగింది, వాళ్ళు డిమాండ్ కూడా చేయడం జరిగింది. కానీ ఈ మాటల్ని జీర్ణించుకోలేనటువంటి కొన్ని కులాలు, ఇలా బీసీ ఏలో ఉన్నటువంటి కొన్ని కులాలు కావాలని అక్కస్తుతోని మా మీద దుష్ప్రచారం చేస్తూ మమ్మల్ని లేనిపోని మాటలు అంటూ వాళ్ళు ఎలా వీళ్ళని బీసీ ఏలోకి మారుస్తారని తలకు మళ్ళీ అది. కానీ ఖబర్దార్ మేము ఏమంటున్నామంటే కులాలను ఎవరైనా సరే కించపరిస్తే తొక్కి నారదీస్తామని చెప్పి సందర్భంగా నేను వాళ్ళని హెచ్చరిస్తూ ఉన్నాను. మీరు ఎవరని కూడా నేను హెచ్చరిస్తూ ఉన్నాను. ఎస్, మాకు హక్కు ఉంది, మాకు ఎందుకంటే మా స్థితిగతులపైన ఇప్పటికి కూడా మీరు రండి, మేము చూపిస్తాం మా స్థితిగతులేంది, మేమేంది, మీరేది మేమేందో కూడా తేల్చుకోవడానికి సిద్ధంగా ఉన్నాం. ఇలా మీకు కళ్ళ కట్టినట్టుగా సూచించడానికి కూడా గ్రామాలలో కావచ్చు, జిల్లాల్లో కావచ్చు, మరి అటవీ ప్రాంతాల్లో కావచ్చు సూచించడానికి మేము ఇలా సిద్ధంగా ఉన్నాం. ఎంత దమ్ముంటే ఇలా మమ్మల్ని విమర్శించే స్థాయికి మీరు వచ్చారని చెప్పి నేను సందర్భంగా నేను వారిని హెచ్చరిస్తూ ఉన్నాను. ఖబర్దార్ అని చెప్పి కూడా నేను హెచ్చరిస్తూ ఉన్నాను. మాకు రావాల్సినటువంటి వాటా ఏదైతే ఉందో ఖచ్చితంగా రావాలి. మమ్మల్ని బీసీఏలోకి మారుస్తారా, లేకుంటే ప్రత్యేక కేటగిరీ ఇస్తారా, ప్రత్యేక కేటగిరీ ఇచ్చి మాకు రిజర్వేషన్ కల్పిస్తారా, మరి ఏదో ఒకటి తేలాల్సిందే ఖచ్చితంగా ఈ కాంగ్రెస్ ప్రభుత్వంలో. ఆనాడు మాట ఇవ్వడం ఎందుకు, ఆనాడు వారి యొక్క మేనిఫెస్టో వల్ల పొందుపరుచుకొని మరి మాటలు చెప్పి ఓట్లు దండుకొని ఓట్లేసినాక ఓడున్నంతసేపు ఓడమల్లప్ప, ఓడదాటినాక బోడమల్లప్ప అన్న విధంగా వీళ్ళు ఇలా వ్యవహరిస్తూ ఉంటే రేవంత్ రెడ్డి గారు నేను ఒకటే సూటిగా ప్రశ్నిస్తూ ఉన్నాను. ఎవడెవడో ఏదో మాట్లాడితే వాళ్ళని పట్టించుకోవాల్సినటువంటి అవసరం లేదు. తలకు మాసిన వాళ్ళు తలకు మాసే వాళ్ళు ఈ మాట మాట్లాడుతూ ఉన్నారు. బేజ తక్కువ ఉన్నాడు కాబట్టి ఇలా మాట మాట్లాడుతూ ఉన్నారు. బేజున్నోడైతే ఎవడు మాట్లాడు. కానీ నిజంగా వాళ్ళు కనుక నిజంగా రిజర్వేషన్ మీద వాళ్ళు పోరాటం చేసే వాళ్ళు అయితే మరి మొన్న ఒక ఏది అప్పర్ కాస్ట్కు 10% రిజర్వేషన్ వచ్చింది. దాని మీద ఎందుకు మాట్లాడకపోయినావు? ఈ చౌటలు, ఈ దద్దమ్మలు దాని మీద ఎందుకు మాట్లాడలేకపోయారో ఒకసారి వాళ్ళు బేరీజ్ వేసుకోవాలి. తెలివి తక్కువ దద్దమ్మలు మా గురించి మాట్లాడడం ఇది సరైనది కాదు. మళ్ళొక్కసారి కనుక మీరు మా గురించి మాట్లాడితే మీ ఇండ్లని ఎక్కడికక్కడ ముట్ట నుంచి తరిమి కొట్టేటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. ఇప్పటికే మేము చితికిల పడ్డాము, చితికి తప్పినాము, అన్యాయానికి గురైనాము. రిజర్వేషన్ లేదు, పట్టాలు వంజిరు, మా పిల్లలు పట్టాలు తీసుకున్నారు. ఎన్ని పట్టాలు తీసుకున్నా కూడా పీజీలు, పిహెచ్డీలు ఇలా ఎన్ని పట్టాలు తీసుకున్నా కూడా ఉద్యోగాలు లేవు, సద్యోగాలు లేవు, ఏవి లేవు. రోడ్ల పైన తిరుగుతూ ఉన్నారు. అటవీ సంపద మీద ఇంకా ఎన్నెళ్ళు మమ్మల్ని బతకమని చెప్తా ఉన్నారు. ఇక సిత్పల పనులు తెప్పుకురావాల్సినటువంటి పరిస్థితి ఏర్పడేది, మామిడికాయలు తెప్పుకురావాల్సినటువంటి పరిస్థితి ఏర్పడేది, అల్లనేడు పనులు సేకరించాల్సినటువంటి పరిస్థితి ఏర్పడేది. మరి కందాలు, అవి కందగడ్డలు, కందాలు, ఎల్లేరుగడ్డ ఇవన్నీ తీసుకొచ్చి ఇలా అమ్ముకొని జీవనం కొనసాగించేటువంటి పరిస్థితి ఏర్పడ్డది. కానీ దాన్ని కూడా హైజాక్ చేసేటువంటి పరిస్థితి ఇలా కొన్ని కులాలు చేస్తూ ఉన్నాయి. దాన్ని కూడా వాళ్ళ చేతిలోకి తీసుకునేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. ఆ బుక్కను కూడా ఎత్తగొట్టేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నాయి. కానీ ఇక మమ్మల్ని ఎక్కడ మీరు నిలబడిస్తారు? ఇటు రిజర్వేషన్ రానియమని అంటున్నారు. అటు మాకు హక్కులు లేవు, మాకు ఉద్యోగాలు లేవు, చదువుకున్నటువంటి పిల్లలు నాయడమైపోతూ ఉన్నారు. దీని మీద మేము ఏం అడుగుతున్నామనంటే, ఏదైతే మేము డిమాండ్ చేస్తూ ఉన్నామో GO15ని ఇంప్లిమెంటేషన్ చేస్తారా, లేదు అని అంటే సెంట్రల్ గవర్నమెంట్ ఏ విధంగానైతే అప్పర్ క్యాస్ట్ వాళ్లకు 10% రిజర్వేషన్ ఇచ్చిందో దాని ప్రకారం మాకు కూడా రిజర్వేషన్ కల్పించి మమ్మల్ని ఆదుకోవాలని చెప్పి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాము. మీరు కనుక దీని మీద తక్షణమే స్పందించి ఇలా రేవంత్ రెడ్డి గారు ఏదో ఒక నిర్ణయం కనుక తీసుకోకుంటే రాబోయే రోజులలో సుక్కలు చూపించేటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. మొన్ననే మేము ర్యాలీలు తీసినాము. ర్యాలీల ద్వారా ఏం జరిగిందో మీకు తెలుసు. ర్యాలీల ద్వారా మేము ఏం చేసినామో మీకు తెలుసు. అదే పరిస్థితి మళ్ళా తీసుకొస్తాము. ఎక్కడికక్కడ రాష్ట్రాన్ని అట్టుడికే విధంగా చేస్తాము. కానీ మిగతా కులాలకు కూడా చెప్తా ఉన్నాము, మా రిజర్వేషన్ గురించి మేము కొట్లాడుతూ ఉన్నాం, మా పోరాటం మేము చేస్తూ ఉన్నాం. కానీ మీరు ఎవరైనా సరే, ఏ కుక్కల కొరకైనా సరే నా కులం గురించి మాట్లాడితే తరిమి కొడతా బిడ్డ. వాడు ఎవడైనా సరే, వాడు ఎంతటి వాడైనా సరే, నన్ను కించపరిచి అవమానపరిచే హక్కు నీకు లేదు. నా కులం, నా బలం మేము. కానీ మాకు మేమే విమర్శించుకోము, మాకు మేమే అవమానపరచుకోము. అటువంటిది ఒక వేరే కులపోని నువ్వు మమ్మల్ని విమర్శిస్తున్నావు, మమ్మల్ని అవమానపరుస్తున్నావు అంటే బిడ్డ నిన్ను తరిమి కొడతామని చెప్పి, మిమ్మల్ని తరిమి కొడతామని చెప్పి హెచ్చరిస్తూ ఉన్నాం. తస్మాత్ జాగ్రత్త అని కూడా మేము హెచ్చరిస్తా ఉన్నాం. రేవంత్ రెడ్డి గారు, దీని మీద మీరు చొరవ తీసుకొని తక్షణమే మా డిమాండ్ ఏదైతే ఉందో నెరవేర్చండి. మీరు కేవలము
మేము బీసీ ముదిరాజ్ కార్పొరేషన్ ఇచ్చినాం, ముదిరాజ్ కార్పొరేషన్కు ఒక జ్ఞానేశ్వర అంటే చైర్మన్ ఇచ్చినాం, సరిపోయిందని చేతులు దులుపుకుంటా అనంటే మేము ఊకుండేది లేదు. మాకు సెకండరీ మాకు కార్పొరేషన్, ఫస్ట్ మా డిమాండే రిజర్వేషన్. మాకు రిజర్వేషన్ కావాలి. రిజర్వేషన్ కనుక నువ్వు ఇయ్యకుంటే కనుక నిన్ను ముట్టడిస్తామని చెప్పి నీ ప్రజాభవన్ ముట్టడిస్తాం, నీ అసెంబ్లీ ముట్టడిస్తాం, నిన్ను ముట్టడిస్తాం, నీ ఇంటిని ముట్టడిస్తాం, నీ మంత్రుల ఇళ్లను ముట్టడిస్తాం, నీ మంత్రుల ఇళ్లను కూడా ముట్టడిస్తాం, ఎక్కడికక్కడ దిగ్బంధం చేస్తామని కూడా హెచ్చరిస్తూ ఉన్నాను. తక్షణమే మా గురించి ఆలోచించి నిర్ణయం తీసుకోవాలని చెప్పి కూడా మేము ఈ సందర్భంగా అడుగుతూ ఉన్నాం. జై ముదిరాజ్. ఈ రాష్ట్రంలో దాదాపు 14% ఉన్నటువంటి ముదిరాజులకు 2001 నుండి బీసీడీ గ్రూప్లో ఉన్నటువంటి ముదిరాజు బిడ్డలకు ఏదైతే ఉన్నతమైన చదువులు చదువుకొని పోటీ పరీక్షలకు హాజరై పోటీ పరీక్షల్లో రాస్తే ఉద్యోగాలు రాక బీసీడీ గ్రూప్లో ఉన్న వాళ్ళ అన్యాయం జరుగుతుందని చెప్పి మా గౌరవ ముదిరాజ్ మేధావులందరూ అనేక అధ్యయనాలు చేసి 2001 నుండి బీసీడీ నుంచి ఏలోకి మార్చాలని చెప్పి ఆ రోజు నుంచి పోరాటాలు చేస్తే 2008 సంవత్సరంలో ఆనాటి కాంగ్రెస్ ప్రభుత్వం డాక్టర్ స్వర్గీయ రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రి గారు ముదిరాజులు నిజంగానే అన్ని రంగాలలో వెనుకబడి ఉన్నారు, అటు ఆర్థికంగా కావచ్చు, ఉద్యోగపరంగా కావచ్చు, ఉపాధి అవకాశాలు కావచ్చు, వారు నిజంగా వెనుకబడి ఉన్నారని చెప్పి వారిని ఖచ్చితంగా ఏ గ్రూప్లో మార్చడం సరైనదే అని చెప్పి ఆనాడు అన్ని రకాలుగా గౌరవ ముఖ్యమంత్రి డాక్టర్ రాజశేఖర రెడ్డి గారు అధ్యయనం చేసి ఏ గ్రూప్లోకి మారుస్తానని చెప్పి ఆనాడు జీవో నెంబర్ 15 ఇవ్వడం జరిగింది. కానీ కొంతమంది వ్యక్తులు దీన్ని జీర్ణించుకోలేక 52 ఉపకులాలు ఏవైతే ఉన్నాయో వాళ్ళందరినీ వెనుక నుండి కొంతమంది అగ్రవర్ణాల వాళ్ళు ఎగేసి హైకోర్టును ఆశ్రయించే విధంగా వాళ్ళ ఎన్నుకుండి నడిపించి ప్రోత్సహించినారు. వాళ్ళు హైకోర్టుకు ఆశ్రయించడంగా మా జీవోను నిలుపుదయ చేయాలని చెప్పి ఆనాడు దాన్ని నిలిపివేయడం జరిగింది. తద్వారా ముదిరాజులో ఉన్న మేధావులందరూ కలిసి ముదిరాజుల అడిగింది న్యాయమైన డిమాండే కాబట్టి అన్యాయంగా మాకు ఈ హైకోర్టును ఆశ్రయించడం వల్ల అన్యాయం జరిగిందని చెప్పి సుప్రీంకోర్టు మెట్లెక్కగానే సుప్రీంకోర్టు ఆనాడు ఉన్నటువంటి 2014 సంవత్సరంలో టీఆర్ఎస్ అలియాస్ బీఆర్ఎస్ ప్రభుత్వానికి సూచన చేసింది సుప్రీంకోర్టు. నిజంగా ఈ ముదిరాజులు వెనుకబడి ఉన్నారా, వాళ్ళ ఆర్థిక పరిస్థితులు ఎటువంటివి, వాళ్ళు ఏ స్థానంలో ఉన్నారు, వాళ్ళ పరిస్థితి ఏ రకంగా ఉందో దాని మీద అధ్యయనం చేసి మాకు రిపోర్ట్ ఇవ్వాలని చెప్పి ఆనాడున్న ప్రభుత్వానికి సుప్రీంకోర్టు సూచించింది. కానీ ఆనాడున్న ప్రభుత్వం ఆ సుప్రీంకోర్టు ఏదైతే గైడ్లైన్స్ ఇచ్చిందో దాన్ని పట్టించుకోక మరుగున పడేసి కాలయాపన చేయడం జరిగింది. మళ్ళీ ఈ ఎలక్షన్లో కామారెడ్డి బీసీ డిక్లరేషన్ సభలో ఆనాటి పిసిసి హోదాలో ఉన్నటువంటి గౌరవ ఇప్పటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు వాస్తవమే ముదిరాజులు వెనుకబడి ఉన్నారు, ఉద్యోగంలో ఆర్థికంలో అన్నిట్లలో వాళ్ళు వెనుకబడి ఉన్నారు, వాళ్ళు కూలీ పని చేసుకొని బతుకుతున్నారు, ఉన్నతమైన చదువులు చదువుకుంటే వాళ్ళ పిల్లలకు ఉద్యోగాలు రాక ఆత్మహత్యలు చేసుకుంటున్నారనే నిజాన్ని గ్రహించి రేవంత్ రెడ్డి గారు నేను వెంటనే ముదిరాజులను ప్రభుత్వంలోకి వస్తే వెంటనే నేను ముదిరాజులను ఏ గ్రూప్లోకి మారుస్తానని చెప్పి ఆనాడు బీసీ డిక్లరేషన్ సభలో ముదిరాజులకు మాట ఇవ్వడం జరిగింది. ఈనాడు ఆ మాటను నిలుపుకునే విధంగా డీలో ఉన్నటువంటి ముదిరాజులను ఏ గ్రూపులోకి మారుస్తానని ఏదైతే మాట ఇచ్చిరో దాని కార్యాచరణను తక్షణమే మొదలు పెట్టాలని చెప్పి యావత్ ముదిరాజు జాతి డిమాండ్ చేస్తున్న సందర్భంలో ఇప్పుడు మళ్ళీ మొదటికి కొన్ని కులాలు ముందటికి వచ్చి ఈ ముదిరాజు ఏ గ్రూప్లోకి వస్తే మా ఉద్యోగాలు ఎక్కడ తీసుకెళ్తారని చెప్పి ఒక కుట్రలతోని కుతంత్రాలతోని ముదిరాజుని ఏ గ్రూప్లోకి మార్చకుండా ఉండడం కోసం మళ్ళీ
మొదలు పెట్టారు, కుట్రలు చేస్తూ ఉన్నారు. మేము తక్షణమే చెప్తున్నాం, గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ గారు, మీరు ఏదైతే మాట ఇచ్చిర్రో దాని కాలయాపన చేయడం వల్ల ఇంకా అనేక అడ్డంకులు వస్తాయి. ఆ అడ్డంకుల వల్ల ముద్రాలకు అన్యాయం చేసిన వాళ్ళు అవుతారు. కాబట్టి మీరు వెంటనే కార్యాచరణ రూపొందించి డి నుంచి ఏలకు మార్చాలి, మీ మాట కట్టుబడి ఉండి ముద్రాల బిడ్డల మన్నలను పొందాలి. లేదు అని చెప్పి ఆ మాటను దాటవేస్తే మొన్ననే ఏదైతే ప్రభుత్వం ముద్రాలకి ఎంపీ సీట్లలో ఎమ్మెల్యే సీట్లకు అన్యాయం చేసి ఒక్క సీటు ఇవ్వకుండా చేసిర్రో, మరి ఆ ప్రభుత్వానికి ఎలాంటి బుద్ధి చెప్పిర్రో మీకు కూడా అలాంటి పరిస్థితి వస్తుంది. దయచేసి మీరు రాజ్యాంగబద్ధంగా మాకు రాజ్యాంగబద్ధంగా మీరు మాట ఇచ్చిరు కాబట్టి అదే మాట కట్టుబడి మమ్మల్ని డి నుంచి ఏ గ్రూప్లకు మార్చి మాకు న్యాయం చేయాలి. లేదంటే మరోసారి మా కోపానికి మీరు గురి కావాల్సి వస్తుంది. కొంతమంది అక్కడక్కడ మాట్లాడుతున్నారు ముద్రాలకు ఏమైంది బాగానే ఉన్నారని. నిజంగా మేము బాగా ఉంటే మేము ఈ రోడ్లు ఎక్కే పరిస్థితి లేదు. ఇప్పటికీ మా ఊర్లకు రండి, మీరు చూడండి, గుడిసె ఇండ్లు పెంకుటిండ్లు ఉంటాయి, కూలి పని నాని పని చేసుకొని బతుకుతూ ఉంటారు. ఎక్కడ కూడా లక్షాధికారులు కోటీశ్వర్లు అయిన వాళ్ళు లేరు. అందుకే రాజ్యాంగబద్ధంగా చట్టపరంగా మాకు మా జనాభా ప్రాతిపదికంగా మాకు రావాల్సిన హక్కులనే మాకు ఇవ్వాలని మేము డిమాండ్ చేస్తున్నాం. దయచేసి మీరు కూడా 52 బీసీలలో ఏవైతే 52 ఉపకులాలు ఉన్నాయో మీరు కూడా మానవత్వంతో ఆలోచించండి, మానవత్వంతో మాకు మద్దతుగా నిలవండి. మేము ఏలోకి రావడం వల్ల మీకు ఎలాంటి ఇబ్బంది ఉండదు. మా జనాభా ప్రతిపాదికంగానే మాకు రావాల్సినవే డిమాండ్ చేస్తున్నాం. మీ ఏవో గుంజుకోవాలని మేము ప్రయత్నం చేయడం లేదు. మీకు కావాలే మేము కడుపు నింపుకుంటామని అడగడం లేదు. మాకు రావాల్సిన హక్కులనే రాజ్యాంగబద్ధకంగా ఇవ్వాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం. మా డిమాండ్ ప్రకారంగా ఇప్పుడున్నటువంటి ప్రభుత్వం ఏదైతే మాట ఇచ్చిందో దానికి కట్టుబడి మాకు ఇవ్వాలని కోరుతున్నాం. ప్రతిపక్ష పార్టీలు ఏవైతే ఉన్నాయో ముద్రాలకు మద్దతుగా అసెంబ్లీలో కానీ వేదికల మీద కానీ మాకు మద్దతుగా నిలపాలని చెప్పి ప్రతిపక్ష పార్టీలను కూడా కోరుతున్నాం. ఏదైతే ముద్రాలను కీచపరిచే విధంగా అవమానించే విధంగా మాట్లాడితే ఈ రాష్ట్రంలో బీసీ ఉపకులాల్లో అత్యధిక జనాభా గల కులం ఏదైనా ఉందంటే అది ముదిరాజు. మా జోలికి వచ్చి అన్యాయంగా నిందలు వేసి మాతోని మాట్లాడితే మేము ఊరుకునే పరిస్థితి లేదు. ఒక్కసారి రోడ్ ఎక్కితే మీరు ఎక్కడ ఉంటారో అనేది కూడా గ్రహించుకోవాలని చెప్పి సవినయంగా మిమ్మల్ని కోరుతున్నాము. తెలంగాణ రాష్ట్రంలో ముదిరాజులను ఏదైతే ఎన్నికల మేనిఫెస్టోలో గౌరవ రేవంత్ రెడ్డి గారు బీసీ డి నుంచి బీసీ ఏలోకి మారుస్తానే మాట మేనిఫెస్టోలో పొందుపరచడం జరిగింది. అదేవిధంగా మీ మాట ప్రకారమే మేము కూడా మాకు న్యాయబద్ధంగా రావాల్సినటువంటి హక్కులను అడుగుతా ఉన్నాం. ఇలా రాష్ట్రంలో ముదిరాజులు అత్యధిక సంఖ్యలో ఉన్నారని మీరు ఎన్నికల కంటే ముందు అనేక సభలలో చెప్పినటువంటి పరిస్థితి. నిజంగా కనుక ఇలా ముదిరాజులను చూసుకుంటే ఒక నిర్దిష్టమైనటువంటి వృత్తి లేనటువంటి పరిస్థితి. వృత్తి ఉన్నటువంటి కులాలన్నింటిలో ఒక కేటగిరీలో చేర్చినారు. కానీ ముదిరాజులు అనాదిగా చేపలు పట్టుకుంటూ వృత్తి కులాలు లేకుండా అటవీ సంపద మీద బతుకుతూ ఉన్నారు. అటవీ సంపద మీద బతికినప్పుడు ఎస్టీలుగా గుర్తించాలి. లేదు అన్నప్పుడు మత్స్య సంపద మీద మేము వృత్తి ఆధారపడి ఉన్నాం. మత్స్య సంపద మీద ఆధారపడి ఉన్నటువంటి బెస్తలను బీసీ ఏలో ఉంచుతారు. అదే మత్స్య సంపద మీద ఆధారపడి ఉన్నటువంటి ముదిరాజులను బీసీడీలో ఉంచడం ఇది సమంజసం కాదు. బీసీడీలో ఉండడం వల్ల మరి ఈ రాష్ట్రంలో అనేక మంది యువత మరి ఉన్నత చదువులు చదివి పట్టాలు చేతులు పట్టుకొని రోడ్ల మీద ఉన్నటువంటి పరిస్థితి. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం గుర్తించి ముదిరాజులను బీసీ డి నుంచి బీసీఏలోకి మారవాలి. ఇలా బీసీఏలో ఉన్నటువంటి కొన్ని ఉపకులాలు మాట్లాడుతూ ఉన్నాయి, అయ్యా మేము మీకు వ్యతిరేకం కాదు, మాకు చట్టబద్ధంగా రావాల్సినటువంటి హక్కులను మేము అడుగుతా ఉన్నాం. మా హక్కులను హరిస్తున్నటువంటి ప్రభుత్వాలను మేము గతంలో ఏం చేసినామో మీకు తెలుసు. మళ్ళీ భవిష్యత్తులో కూడా మాకు రావాల్సిన చట్టబద్ధత హక్కులు రాకుంటే మళ్ళీ రోడ్ల మీద ఉద్యమాలు చేసేటువంటి సత్తా ఈ ముదిరాజులకు ఉంది. రాష్ట్రంలో 54 లక్షలు ఉన్నటువంటి ముదిరాజులకు న్యాయమైన డిమాండ్లు బీసీ డి నుంచి బీసీ ఏలోకి రావాలి. అదేవిధంగా ఈ రాష్ట్ర ప్రభుత్వం ముదిరాజ్ కార్పొరేషన్ ఏర్పాటు చేస్తా అని మాట ఇచ్చింది, సంతోషం. మాట ప్రకారంగానే కార్పొరేషన్ ఏర్పాటు చేసింది. 56 లక్షలు ఉన్నటువంటి ముదిరాజులకు ఈరోజు 50 కోట్ల రూపాయలు పెడితే ఎంతవరకు ఇలా సమంజసం? 50 కోట్ల రూపాయలు దినసరిగా 54 లక్షల మందికి డివైడ్ చేస్తే రోజు సంవత్సరానికి 90 రూపాయలు పడుతున్నటువంటి పరిస్థితి. అంటే ఈ 90 రూపాయలతోటి ముదిరాలు ఏ విధమైనటువంటి వృత్తిపరమైనటువంటి కావచ్చు బిజినెస్లు కావచ్చు ఏ విధంగా చేసుకుంటారు? దాదాపు ఒక 30,000 కోట్లు కనుక ముదిరాల కార్పొరేషన్ నిధులకు ఏర్పాటు చేస్తే ఈ వెనుకబడినటువంటి ముదిరాలు
స్థితిగతులు మారే అవకాశం ఉంటుంది. కాబట్టి వెంటనే రేవంత్ రెడ్డి గారు దీన్ని సమాలోచన చేసి బీసీ-డి నుంచి బీసీ-ఏలో కావచ్చు, అదేవిధంగా కార్పొరేషన్కు అధిక నిధులు కేటాయించి మాట ప్రకారం ఉండాలని చెప్పేసి తెలియజేస్తా ఉన్నాం.